షాలోం. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీయ నామములో యెహోవా మెస్సీయ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవాతి దేవుడు ఉదయకాల సమయమంతా ఆయన కృప చొప్పున కాచి కాపాడి మనం వేసే ప్రతి అడుగులో ఆయన సహాయమునిచ్చి మరొక నూతన దినములోనికి నడిపించినందుకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. 121వ దావీదు కీర్తన 5వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండను. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండను. ఇది రాజైన దావీదు చెప్తున్నమాట. యెహోవాయే నిన్ను కాపాడును. అవును ప్రియులారా, మన యొక్క ప్రతి అడుగులో కూడా ఆయన కృప ఉందనే సత్యమును మనము గ్రహించాలి. మనము బ్రతుకుతున్నామంటే కేవలము ఆయన ఉచితమైన కృపే. మనం రక్షించబడ్డామంటే కేవలము ఆయన ఉచితమైన కృపే. మన నీతిని బట్టి మనం రక్షణ పొందాలంటే అది మన వల్ల కాదు. కేవలము ఆయన నీతి ద్వారా మనందరినీ కూడా ఆయన ఒకసారి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీయను పంపించి మనకు పాపముల నుండి విడుదల కలిగించాడు. కాబట్టి ఆయనే మనల్ని కాపాడుచున్నాడనే సత్యమును మనం గ్రహిస్తే గనక మనం చేసే ప్రతి పనిలో కూడా ఆయన యొక్క సహాయంతో ఆయన ముందుంచి మనం ప్రయాణం చేసే అవకాశాన్ని మనం పొందగలుగుతాము. మన ఉదయము, సాయంత్రము, మళ్ళీ మధ్యాహ్నం ఏ పని చేస్తున్నా కూడా ప్రార్థన ద్వారా ఆయన సన్నిధిని ముందుంచిది కనుక మన యొక్క పనులలో ఎంతో గొప్ప విజయం మనం చూడగలుగుతామనే సత్యాన్ని మనం గ్రహించాలి. కీర్తనకారుడు రాసిన 16వ దావీదు కీర్తన 8వ వచనం అంటాడు కదా: సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు, నీ కొనుక నేను కదల్చబడను. సదాకాలము ఎప్పుడునంటండి రాజైన దావీదు ప్రతి సమయంలో ముమ్మారు ప్రతి విషయంలో కూడా ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ హృదయానుసారుడిగా పిలువబడిన రాజైన దావీదు చెప్తున్న మాట, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఏదో ఆ శుక్రవారం ప్రార్థనలోనా, లేకపోతే ఆదివారం ప్రార్థనలోనా, లేకపోతే హోల్ నైట్ ప్రేయర్లోనా, లేకపోతే ప్రార్థనా కూడికల్లోనా అప్పుడు మాత్రమేనా? కాదండి, ఎప్పుడు కూడా ఆయన యందు మన గురి ఉండాలి. ఉదయకాలం లేచిన తర్వాత ప్రార్థన, రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన, స్తుతి ఆరాధన, కుటుంబ ఆరాధన, వాక్యం చదవటము, ప్రార్థన, ఇవన్నీ కూడా సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. మన గురి మరి ఈ లోకం మీద ఉందా, ఈ లోక ఆశల మీద ఉందా, శరీరం మీద ఉందా, లేకపోతే దేవుని మీద ఉందా? మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన సమయము. మనల్ని పరీక్షించుకుంటే కనుక ప్రతి దినం ప్రతి క్షణం కూడా మన గురి ఆయన మీదే నిలుపగలుగుతాము. ఎప్పుడైతే మన గురి ఎప్పుడు ఆయన మీద ఉంటుందో మనము ఆత్మీయులుగా జీవించబడతాము. శరీర సంబంధులుగా కాదు, ఆత్మ సంబంధులుగా, దేవునికి ఇష్టమైన వారిగా మనము నిలబడగలుగుతాం. కాబట్టి రాజైన దావీదు వల్లే సదాకాలము మనము యెహోవా యందు గురి నిలవాలని, అప్పుడే ఆయన కృపను, ఆయన సహాయాన్ని పొందుకుంటామనే విషయాన్ని మనము గ్రహించాలి. అలాగే పిల్లల 109వ దావీదు కీర్తన 31 చూస్తే 109వ దావీదు కీర్తన 31వ వచనం: దరిద్రుని ప్రాణమును విమర్శకు లోబర్చు వారి చేతిలో నుండి అతను రక్షించుడుగా యెహోవా అతని కుడి ప్రక్క నిలుచున్నాడు. మనం మొట్టమొదటి వచనం చదువు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఎవరెవరిని కాపాడుచున్నాడండి? సదాకాలము ఆయన గురి ఉంచిన వారిని కాపాడుచున్నాడు. అలాగే 3వదిగా దరిద్రుని ప్రాణమును విమర్శకు లోనిచే వారి చేతిలో నుండి అతన్ని రక్షించున్నాడు. ఈ రాజ్యం యొక్క మనం ఈ భూమి మీద బ్రతుకుచున్నప్పుడు ఈ భూమి మీద ఉన్న అనేక రకమైన మనుషుల ద్వారా, ఎవరైతే ఒకవేళ రాజకీయం కావచ్చు, లేకపోతే ఆస్తిపరులు కావచ్చు, మంచి ఉద్యోగస్తులు కావచ్చు, కొంతమంది ఈ యొక్క పేదలను లేకపోతే దరిద్రులను అనేకమైన ఇరుకు ఇబ్బందులు గురి చేస్తూ ఉంటారు కదండి. అటువంటి వారందరికీ అంటండి, ఇదిగో ఎంత చక్కని మాట, దరిద్రుని ప్రాణంను విమర్శకు లోబర్చు వారి చేతిలో నుండి ఆయన వారిని రక్షించిన. పేదలకు, దరిద్రులకు, దిక్కులేని వారికి ఆయన ఉన్నాడనే విషయాన్ని మనము గుర్తించుకోవాలి. గొమ్మని విమర్శిస్తూ ఉంటాం, గొమ్మని మాట్లాడుతూ ఉంటాం, కానీ వారి పక్షమున దేవుడు వ్యాజ్యమాడుతున్న సత్యమును మనం గ్రహిస్తే కనుక మనము వాళ్ళని ఎంతో ప్రేమిస్తాం. వాళ్ళని ప్రేమించడమే నిజమైన ఉపవాసం అని యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. కాబట్టి యెహోవాయే మనల్ని కాపాడువాడని మనం గుర్తిరిగి సదాకాలం ఆయన మన గురిని నిలిపి మనము ఆయన మీద ఆశ పెట్టుకుని ఆయన వైపు చూస్తూ ఆయన ప్రార్థిస్తూ ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తే కనుక ఆయన సహాయమును పొందగలమని మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తుంది. ఈ మాట ద్వారా దేవాదేవుడు మనల్ని బలపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుల మహోన్నతుల మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు.
నైనా మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించారు కాబట్టి నైనా ఇవన్న నీ వాక్యం ద్వారా సదాకాలము మీ మీద గురి ఉంచాలని దరిద్రులను అలాగే భేదలను విమర్శకు లోబరిచే చేతుల నుండి మీరు విడిపించగల సమర్థులని మీరే మమ్మల్ని కాపాడువాడని ఈ వాక్యాల ద్వారా మరొకసారి మాకు తెలియజేసినందుకే మమ్మల్ని హెచ్చరించినందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రతిక్షణము ప్రతిదినము సదాకాలము నీపైనే గురి నిలిపి నీ సహాయం కొరకు ఎదురు చూస్తూ నీపైన అనుకునేవారుగా ఉండేవారుగా మమ్మల్ని మార్చమని నీ యొక్క పరిశుద్ధత పవిత్రత మాలో నింపమని ఈ వాక్యమును విన్న బిడ్డలందరి జీవితాల్లో మేలుకరమ జరించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. షాలోమ్. వందనాలు.